మీ పుట్టుక ఒక రహస్యం, మీ చావు ఒక నిశ్చయం. కానీ ఈ రెండిటి మధ్య మీరు చేసే ప్రయాణం, మీరు కలిసే వ్యక్తులు, మీరు పొందే విజయాలు ఇవన్నీ వేల ఏళ్ల క్రితమే ఒక తాళపత్రంపై రాసి ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నమ్మశక్యం కాకపోయినా ఇది పచ్చి నిజం అని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చెబుతున్నారు. దీన్నే అగస్త్య నాడి లేదా నాడీ జ్యోతిష్యం అంటారు. కేవలం మీ బొటనవేలు ముద్రను చూసి మీ తండ్రి పేరు, మీ తల్లి పేరు, మీరిప్పుడు చేస్తున్న ఉద్యోగం అన్నీ అక్షరం పొల్లుపోకుండా చెప్పే ఈ విద్య వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఆ తాళపత్రాల్లో మీ గురించి ఏం రాసి ఉంది? ఈ రోజు తెలుగు స్వరంలో అగస్త్య నాడి మిస్టరీని లోతుగా ఛేదిద్దాం. ఈ నాడీ జ్యోతిష్యానికి మూలం సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహర్షి. ఆయన తన తపశ్శక్తితో కాలాతీతమైన జ్ఞానాన్ని పొందారని, రాబోయే తరాల వారి భవిష్యత్తును ముందుగానే దర్శించారని చెబుతారు. కేవలం అగస్త్యుడే కాదు, కౌశిక, వశిష్ఠ వంటి మహర్షులు కూడా భవిష్యత్తును తాళపత్రాలపై లిఖించారు. ఈ తాళపత్రాలు ప్రాచీన తమిళ భాషలో ఉంటాయి. కొన్ని వందల ఏళ్లుగా ఇవి తంజావూరులోని సరస్వతి మహల్ లైబ్రరీలో భద్రపరచబడ్డాయి. బ్రిటిష్ కాలంలో వీటిలో కొన్ని నాశనమైనా మరికొన్నింటిని కొన్ని కుటుంబాల వారు వారసత్వంగా పొంది ఈ విద్యను కాపాడుతూ వస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి తాళపత్రం ఉండదు. ఎవరికైతే తమ భవిష్యత్తును తెలుసుకోవాలని రాసిపెట్టి ఉంటుందో వారు మాత్రమే ఈ నాడీ కేంద్రాలకు చేరుకుంటారట. సరే, అసలు ఒక బొటనవేలు ముద్రతో భవిష్యత్తు ఎలా తెలుస్తుంది? నాడీ జ్యోతిష్యం ప్రకారం ప్రపంచంలోని మనుషులందరి బొటనవేలు ముద్రలను 108 రకాలుగా విభజించారు. పురుషులకు కుడి చేయి, స్త్రీలకు ఎడమ చేయి బొటనవేలు ముద్ర ఆధారంగా మీ నాడీ గ్రంథాన్ని వెతుకుతారు. మీరు నాడీ కేంద్రానికి వెళ్ళినప్పుడు మీ ముద్రను తీసుకున్న తరువాత ఆ ముద్రకు సరిపోయే తాళపత్రాల కట్టలను బయటకు తీస్తారు. అక్కడ ఒక వింత ప్రక్రియ మొదలవుతుంది. ఆ సిద్ధుడు ఒక్కో ఆకును తిప్పుతూ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. మీరు అవును అని చెప్పినప్పుడు మాత్రమే ఆ ఆకు మీదే అని ఫిక్స్ అవుతారు. ఒకవేళ ఏ ప్రశ్నకైనా కాదు అనే సమాధానం వస్తే ఆ ఆకును పక్కన పెట్టేసి వేరే ఆకును వెతుకుతారు. మీ వివరాలన్నీ సరిగ్గా సరిపోయే ఆ ఒక్క ఆకు దొరికినప్పుడు ఆ సిద్ధుడు మీ జీవిత చరిత్రను చదవడం మొదలు పెడతాడు. చాలా మంది హేతువాదులు దీన్ని నమ్మరు. కానీ ఇక్కడే ఒక వింత ఉంది. మీ జీవితంలో మీకు మాత్రమే తెలిసిన రహస్యాలను కూడా ఆ తాళపత్రాలు బయటపెడతాయి. గతంలో ఒక వ్యక్తికి తన తండ్రి పేరు పత్రంలో దొరకలేదు. కానీ ఆ సిద్ధుడు నీకు 2 తండ్రులు ఉన్నారు అని చెప్పాడట. తర్వాత తెలిసిందేంటంటే ఆ వ్యక్తిని ఒకరు దత్తత తీసుకున్నారు. అలాగే మీరు భవిష్యత్తులో చేయబోయే తప్పులు, పడబోయే కష్టాలు, వాటికి చేయాల్సిన పరిహారాలు కూడా అందులో ఉంటాయి. అయితే అందరికీ పత్రాలు దొరకవు. కొందరికి పత్రాలు వెతికినా దొరకవు. అంటే వారికి భవిష్యత్తు తెలుసుకునే సమయం ఇంకా రాలేదు అని అర్థం. అగస్త్య నాడి అనేది ఒక అద్భుతమైన కాలజ్ఞానం. ఇది సైన్స్ కి అందని ఒక ప్రాచీన టెక్నాలజీనా లేక మహర్షుల దివ్య దృష్టినా అనేది ఎప్పటికీ ఒక మిస్టరీనే. కానీ ఒక్కటి మాత్రం నిజం, మన చరిత్రలో మనం ఇంకా తెలుసుకోవాల్సిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మరి మీరెప్పుడైనా నాడీ జ్యోతిష్యం చూయించుకున్నారా? అందులో చెప్పినవి మీ జీవితంలో నిజమయ్యాయా? మీ అనుభవాన్ని కమెంట్ చేయండి. రేపటి వీడియోలో ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం పైన ఉన్న ఆ 52 టన్నుల అయస్కాంతం ఏమైందో తెలుసుకుందాం. మర్చిపోకుండా తెలుగు స్వరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.